ప్రకాశం బ్యారేజీని నందిగాం సురేష్ తన అనుచరులతో కూల్చివేసే ప్రయత్నం చేశాడని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మండిపడ్డారు. మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఇసుక దోపిడీ చేసిన గనుడు అని ఆరోపించారు. వరద బాధితులకు జగన్ అండ్ కో రూపాయి పీసీ ప్రకాశం బ్యారేజ్ని నందిగాం సురేష్ తన అనుచరులతో కలిసి కూల్చివేసే ప్రయత్నం చేశాడని నజీర్ అహ్మద్ మండిపడ్డారు. పార్టీ కార్యాలయం మీద తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పలేదో ఒక్కసారి వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆనాడు జరిగినటువంటి సంఘటనలో నందిగాం సురేష్ వారి అనుచరులు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారో మనందరికీ కూడా తెలుసు. అరాచకాలు చేస్తూ చేతకాని తనంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అనేక ఘోరాలు చేసినటువంటి పరిస్థితులు. సాక్షాత్తు రాజధాని ప్రాంతంలో కాంట్రాక్టర్లు తీసుకొని వచ్చినటువంటి ఇసుక కానీ కంకర కానీ అలాగే ఐరన్ కానీ దొంగలించినటువంటి చేతకాని దద్దమ్మ ఈ పార్లమెంట్ సభ్యుడు. రాష్ట్ర పార్టీ కార్యాలయం మీద తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పలేదో ఒక్కసారి వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆనాడు జరిగినటువంటి సంఘటనలో నందిగాం సురేష్ వారి అనుచరులు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారో మనందరికీ కూడా తెలుసు. అరాచకాలు చేస్తూ చేతకాని తనంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అనేక ఘోరాలు చేసినటువంటి పరిస్థితులు. సాక్షాత్తు రాజధాని ప్రాంతంలో కాంట్రాక్టర్లు తీసుకొని వచ్చినటువంటి ఇసుక కానీ కంకర కానీ అలాగే ఐరన్ కానీ దొంగలించినటువంటి చేతకాని దద్దమ్మ ఈ పార్లమెంట్ సభ్యుడు.